మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఒకసారి మనం ఇదే విషయంలో ఒకసారి మనం నారగోని ప్రవీణ్ కుమార్ గారి దగ్గర వెళ్ళిన తర్వాత ఎవరైతే మా ఫోర్స్ సైజ్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారికి వెళ్లే ముందు ఒకసారి మనకు ప్రవీణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. నారగోని ప్రవీణ్ కుమార్ గారు, ప్రస్తుతం ఏదైతే గన్ కల్చర్ను బీహార్ నుంచి వెళ్ళి మనం అడాప్ట్ చేసుకున్నట్టుగానే అవుపడుతుంది. ప్రతిసారి ఏ సందర్భాలలో కూడా ఈ ఓపెన్ ఫైరింగ్ చేయడము, గన్స్ పెట్టుకొని తిరగడం, రాత్రిపూట తిరగడం ఇవి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యాజ్ ఎ రియల్ ఎస్టేట్ మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? అందరికీ నమస్కారం అండి. ప్లీజ్ గో హెడ్ సార్. తెలంగాణలో గన్ కల్చర్ తో పాటుగా పెన్ కల్చర్, టంగ్ కల్చర్ కూడా వచ్చింది. అయితే ఈ గన్ కల్చర్ కు మెయిన్ కారణం ఏంటంటే భూముల విలువ పెరగటం, ఈ భూ సమస్యల్లో రాజకీయ నాయకులు, రెవెన్యూ ఉద్యోగులు భాగస్వాములుగా ఉండటం, ఒకవైపు పేదరికం కూడా పెరిగిపోవటం. ఎవరైతే పేదరికంలో ఉంటారో వాళ్ళని ఉపయోగించుకొని ఈ రాజకీయ నాయకులు భూములను ఆక్యుపై చేసుకోవటం కోసం ఇట్లాంటి హత్యలు చేస్తూ ఉండటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే వీటిపైన సీరియస్ యాక్షన్ అనేది ఎక్కడ ఉండటం లేదు. ఆ శిక్షలు కూడా సరిగా పడట్లేవు. అవి ప్రూవ్ కూడా అయిన దాఖలాలు చాలా తక్కువ. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ధనవంతుడు అన్ని అన్ని వాటిని మేనేజ్ చేయగలుగుతారు. ఏది పోలీస్ శాఖని కానీ లేకపోతే కోర్టులకు సంబంధించిన ఇష్యూలలో ధనవంతులది పై చేయకపోతుంది కాబట్టి శిక్షలు అనేటివి సామాన్యుడికే పడతాయి. అయితే ఎవరు ఉసిగొలుపుతున్నారు అంటే ఎవరైతే అక్రమ సంపాదనకు అలవాటు పడతారో, అక్రమంగా సంపాదించాలనుకుంటారో, ఈ భూముల రేట్లు పెరగటం వల్ల ఎక్కువ భూ సమస్యల్లో ఈ గన్ కల్చర్ అనేది వస్తూ ఉంది అన్నట్టు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ రాజకీయాల్లో కూడా పై చేయి ప్రదర్శన కోసం వీళ్ళు ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నారు. అది తీన్మార్ మల్లన్న గారి మీద జరిగిన దాడిలో గన్మెన్ ఫైర్ చేయటం జరిగింది. అయితే ఆత్మరక్షణ కోసం ఫైర్ చేయొచ్చు అనేది అక్కడ కొంతమంది చెప్తున్నటువంటి విషయం. ఏదేమైనా దాడులు అనేది కరెక్ట్ కావు. సామాన్య ప్రజలు ఈ దాడులలో చనిపోయేది సామాన్య ప్రజలు. సరే, నిన్న మీరు కమ్యూనిస్టు నాయకులు అంటారు, ఇద్దరు కమ్యూనిస్టు నాయకుల మధ్యలో భూ తగాదకు సంబంధించి వాళ్ళలో ఏదో గొడవ జరిగింది, ఒకరు ఇంకొకరిని హత్య చేసిండు. ప్రధాన కారణం ఏంటంటే సంపాదన కోసము, అక్రమ సంపాదన కోసం. అయితే తెలంగాణలో ధరణి వచ్చిన తర్వాత కొత్త సమస్యలు ధరణి సృష్టించటం జరిగింది. ఒకరి భూములు ఒకరి మీద, లేకుంటే ప్రొహిబిటెడ్ లిస్ట్ లోకి క్లియర్ టైటిల్ ఉన్న భూములు పోవటం. రీసెంట్లీ కూడా నా దగ్గరికి ఈ భూ సమస్యలు వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా. కోంపల్లిలో ఒకతను ఎకరం 10 గుంటలు కొన్నాడు, కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, అన్ని అయిపోయినాయి. ధరణి వచ్చిన తర్వాత మళ్ళీ పాత యజమాని పైన ఆ భూమి నమోదు చేయడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్. అట్లాగే ఇక్కడ నెమరగంలో అనే విలేజ్ ఉంది, 10 ఎకరాలు ఆయన కొనుక్కున్నాడు, పొజిషన్ లో ఉన్నాడు, అక్కడ వ్యవసాయం చేస్తా ఉన్నాడు, రిజిస్ట్రేషన్ అయినాయి, అన్ని లీగల్ గా ఉన్నాయి. కానీ ధరణిలో పాత వాళ్ళకే మళ్ళీ పాస్బుక్స్ ఇవ్వటం జరిగింది. వాళ్ళు అమ్ముతామని చెప్పి తిరుగుతా ఉన్నారు. అంటే ఇట్లాంటప్పుడు కొంత ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణలో ఈ ఎవరైతే ఆయుధాలను ఉపయోగిస్తారో వాళ్ళు ఎదుటి వాళ్ళని హత్య చేస్తూ ఉండటం మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఇదే విషయంపై సుధాకర్ శర్మ